నా సేవకులు ఇక్కడ నివాసం, కొత్తగా నివాసము చెయ్యాలి, కొత్త పండును తినాలి, కొత్తగా సేద్యము చేసిన పండును తినాలి, కొత్తగా ఆరాధన చెయ్యాలి, కొత్తగా విశ్వాస జీవితమును పెంపొందించుకోవాలి. ఇలాగూ మీ ఆత్మీయ యాత్ర కొనసాగాలి. అయితే మీరు బయలుగాదునకు బల్లను సిద్ధం చేస్తున్నారా? మేమెక్కడ చేస్తున్నాం? ఈరోజు రాలేకపోయాము అని అంటే, ఈ రోజున ఈ సమయానికి బల్లలో చెయ్యవేయాల్సిన మనము ఈ సమయంలో ఎక్కడ లేము అని అంటే, ఎక్కడ ఉన్నారో అదే బయలు కాదు. అంతే కదా? ఎక్కడ ఉన్నామో, ఏ పనిలో ఉన్నామో అదే బయలు కాదు. అదే నీ బల్ల, బయలు కాదు బల్ల. లేదా పౌలు చెప్పినట్లుగా ఆ పాత్రలో చేయి వేసి మరలా ఈ పాత్రలో చేయి వేస్తూ ఉన్నాం మేము. ఈయనేమో నేను కొత్త రసము, కొత్త పాత్రను నీకు ఇస్తున్నాను అని యెషయా ప్రవక్త చెప్పాడు. పౌలేమో ఈ దీవించు ఆశీర్వచపు పాత్ర అన్నాడా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఈ దీవించు ఆశీర్వచపు పాత్రలోనికి మీరు తీసుకొని విరిచిన రొట్టెను తీసుకొనండి, ఇది నా శరీరం. ఈ పాత్రలోనిది తీసుకొని స్తుతులు అర్పించి తేనెని త్రాగుడి, ఇది నా రక్తం. మీరు నాలో పాలు భాగస్తులై ఉన్నటువంటి సంఘం.